వెల్కమ్ బ్యాక్ టు KVR ఇన్స్టిట్యూట్. చిన్న చిన్న పదాలతో అనేక భాషలు నేర్చుకోవచ్చండి. మా ఇన్స్టిట్యూట్ ద్వారా తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు క్రింద చెప్పిన తెలుగు వాక్యాలను కన్నడలో సులభంగా చెప్పడం ఎలా? ఇప్పుడు ఇక్కడ ఎన్నో వాక్యాలు ఉన్నాయండి. అతను ఎక్కడ ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడు, అతను వస్తున్నాడు, అతను వచ్చాడా, ఇలా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఇన్ని వాక్యాలు మీరు ఒక 10 వాక్యాలకు తెలుగు పదాలకు కన్నడ పదాలు అర్థం తెలిస్తే చాలండి. మీరు ఈజీగా చెప్పచ్చు. ఎలా అనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ మొత్తం 10 పదాలు ఉన్నాయండి. ఈ 10 పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ ఎవరు అంటే యారు, ఎక్కడ అంటే ఎల్లి, ఎప్పుడు అంటే యావాగా, ఎందుకు అంటే ఏకే, ఎలా అంటే హేగే, అతను అంటే అవను, ఉన్నాడు అంటే ఇద్దానే, వస్తున్నాడు అంటే బరుతిద్దానే, వచ్చాడు అంటే బందే, వస్తాడు అంటే బరుతానే. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఎన్నో వాక్యాలు క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు అతను ఎవరు, అతను అంటే ఇక్కడే మీరు చూడండి, అతను అంటే ఏముంది, అవను అని ఉంది. సో అతను అంటే అవను. ఎవరు అంటే ఎవరంటే ఉంది, యారు. అంటే అతను ఎవరు అంటే కన్నడంలో అవను యారు. మీరు పుస్తకంలో నోట్ చేసుకున్నప్పుడు నోట్ చేసుకోండి. ఓకే, అతను ఎవరంటే అవను యారు. ఇదే విధంగా చాలా వాక్యాలు పక్కనున్న టేబుల్ సహాయంతో ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, కన్నడే కాదు, ఏ లాంగ్వేజ్ కూడా కష్టమేం కాదు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు, అతను అంటే ఇంతకుముందు మీకు చెప్పాను అవను. ఎక్కడ అంటే ఎల్లి, ఉన్నాడు అంటే ఏముంది ఇక్కడ ఇద్దానే. అయితే వాళ్ళు కన్నడ వాళ్ళు చెప్పేటప్పుడు ఈ 2 పదాలు ఎక్కడ ఉన్నాడు అంటే ఎల్లి ఇద్దానే, ఆ రెండింటిని కలిపి ఎల్లిద్దానే. మనం తెలుగులో కూడా చెప్తున్నాం కదా, ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు ఈ డూవు కలిపేసి ఎక్కడున్నాడని చెప్తాం కదా. అదేవిధంగా కన్నడంలో అవను ఎల్లి ఇద్దానే అని 3 పదాలు చెప్పచ్చు. కలిపి చెప్పాలన్నప్పుడు ఒకే 2 పదాలుగా అవను ఎల్లిద్దానే. తెలుగులో కూడా 2 పదాలు చెప్పొచ్చుగా, అతను ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు. ఓకే, మీకు తెలుగు తెలుసు, దాని గురించి డీప్గా డిస్కషన్ వద్దు. ఇంకో వాక్యం చూద్దాం. అతను ఎలా ఉన్నాడు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అతను ఉన్నాడు. ఇప్పుడు 2 వాక్యాలు చెప్పాము, ఇప్పుడు 3వ వాక్యం కూడా అదే చెప్పాము. ఇక్కడ ఎలా, ఎలా అంటే హేగే, ఉన్నాడు అంటే ఇక్కడేముంది, ఉన్నాడు అంటే ఇద్దానే, హేగా ప్లస్ ఇద్దానే, హేగిద్దానే, అవను హేగిద్దానే. అతను ఎలా ఉన్నాడు, ఎలా అంటే హేగే, దాన్ని 2 కలిపేటప్పుడు హేగే ప్లస్ ఇద్దానే, హేగిద్దానే. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ అండి, అతను వస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అతను అన్నప్పుడు అవను అని ప్రతి వాక్యంలో చెప్పాము. వస్తున్నాడు అంటే ఏముంది ఇక్కడ, వస్తున్నాడు అంటే బరుతిద్దానే. అతను వస్తున్నాడంటే అవను బరుతిద్దానే. అతను అంటే అవను మీకు తెలిసిందే. వచ్చాడు అంటే బందే, బందే. రాసేటప్పుడు వాళ్ళు బందెను అని రాస్తారండి, చెప్పేటప్పుడు రైటింగ్లో బందెను అని రాస్తారు, వాక్యంలో చెప్పేటప్పుడు బందే అంటారు. ఓకే, బందేను అన్నా కూడా తప్పేం లేదు, బందేను. అతను వస్తాడు,
వస్తాడు అంటే అతను అంటే అవను, వస్తాడు అంటే బరుతానే. అతను వస్తాడంటే అవను బరుతానే. ఆ బరుతానే అనేది కూడా ఇక్కడే ఉంది. అతను ఎక్కడికి వస్తున్నాడు? అతను అంటే అవను, ఎక్కడికి అంటే ఎల్లిగే. ఎక్కడ అంటే ఎల్లి. ఇక్కడ చూడండి, ఎక్కడ అంటే ఎల్లి, ఎక్కడికి అంటే ఈ కీ అనే పదానికి వాళ్ళు గే అనే పదం యాడ్ చేస్తారండి. గే అనే అక్షరం యాడ్ చేస్తారు. వస్తున్నాడు అంటే వస్తున్నాడంటే బరుతిద్దానే. క్వశ్చన్ కాబట్టి వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు. ఈ ఎక్కడికి అనే పదం యాడ్ అయిన దానివల్ల ఇక్కడ క్వశ్చన్ యాడ్ అయింది. కరెక్టా? అప్పుడు బరుతిద్దానే ఏమవుద్ది? బరుతిద్దాను అనేది బరుతిద్దానే. అతను ఎక్కడికి వస్తున్నా అంటే ಅವನು ఎల్లిగే బరుతిద్దానే. అతను ఎందుకు వస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఇందాక అతను వస్తున్నాడనే పదం కామన్. ఎక్కడికి ఎందుకు అనే పదము క్వశ్చన్ పదం వాడిన దానివల్ల ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకు అనే పదమే ఇప్పుడు మీకు కొత్తది. ఏకే ఇక్కడ కూడా ఉంది. ఎందుకు అంటే ఏకే. అతను ఎందుకు వస్తున్నా అంటే అవను ఏకే బరుతిద్దానే. నోట్స్లో రాసుకుంటున్నారా? రాసుకుంటే మీకు ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. 1-2 సార్లు పుస్తకం చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక్కొక్క పదంలో ఒక కొత్త పదం ఇక్కడున్న పదాలను వస్తుంది, అది బాగా గమనించండి. అతను ఎందుకు వస్తున్నాడు అంటే అవను ఏకే బరుతిద్దానే. ఇక్కడ ఎలా అంటే హేగే. ఇంకా మిగతాది కామన్. అతను వస్తున్నాడు. అతను ఎలా వస్తున్నాడు అంటే అవను హేగే బరుతిద్దానే. కష్టమే లేదండి. అతను ఎప్పుడు వస్తున్నాడు? అతను వస్తున్నాడు మీకు తెలిసిందే. ఎప్పుడంటే యావాగా. అతను ఎప్పుడు వస్తున్నాడు అంటే కన్నడంలో అవను యావాగా బరుతిద్దానే. అతను వచ్చాడు, ఇది పాస్ట్ టెన్స్ అండి. ఓకే. అతను అంటే అవను, ఎక్కడికి అంటే ఎల్లిగే. ఎక్కడ అంటే ఎల్లి, ఎక్కడికి అంటే ఎల్లిగే. వచ్చాడు అంటే బందే. అతను ఎక్కడికి వచ్చాడంటే అవను ఎల్లిగా బందే. అతను ఎందుకు వచ్చాడు? అతను వచ్చాడు అంటే అవను బందే. అతను ఎందుకు వచ్చాడు? ఎందుకైనా పదం యాడ్ చేసిన దానివల్ల ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు అతను ఎందుకు వచ్చాడంటే అవను ఏకే బందే. ఎలా అంటే హేగే. మిగతా అంతా అతను వచ్చాడనేది మీకు తెలిసిందే. అతను వచ్చాడంటే అవను బందే. ఎలా వచ్చాడంటే హేగే బందే. అంటే అతను ఎలా వచ్చాడంటే అవను హేగే బందే. అతను వచ్చాడు అంటే అవను బందే. ఎప్పుడు అంటే యావాగా. అతను ఎప్పుడు వచ్చాడు అంటే అవను యావాగా బందే. అతను ఎక్కడికి వస్తాడు? అతను అంటే అవను, ఎక్కడికంటే ఎల్లిగే, వస్తాడు అంటే బరుతానే. కష్టమే లేదండి. అన్ని పదాలకు ఇక్కడ అర్థాలు ఉన్నాయి, మీరు బాగా గమనించండి. దానివల్లనే ఈ 10 పదాలు నేర్చుకుంటే కొన్ని వందల వాక్యాలు చెప్పచ్చని చెప్పాను. ఎక్కడ అంటే ఎల్లి, ఇక్కడే ఉంది. ఎక్కడ అంటే ఎల్లి. వస్తాడు అంటే బరుతానే. ఎక్కడికి వస్తా అంటే ఎల్లిగే బరుతానే. అతను ఎక్కడికి వస్తాడంటే అవను ఎల్లిగే బరుతానే. అతను ఎప్పుడు వస్తాడు? అతను వస్తాడంటే అవను బరుతానే. ఎప్పుడు అంటే యావాగా. అతను ఎప్పుడు వస్తాడు అంటే అవను యావాగా బరుతానే. పెద్ద కష్టమే లేదండి. అతను ఎందుకు వస్తాడు? అతను అంటే అవను, వస్తాడు అంటే బరుతానే. ఎందుకు అంటే ఏకే. అతను ఎందుకు వస్తాడు అంటే అవను ఏకే బరుతానే. అతను ఎలా వస్తాడు? అతను వస్తాడు అంటే మీకు తెలుసు, అవను బరుతానే.
అతను ఎలా వస్తాడు అంటే అవను ಹೇಗೆ బరుతానే. ఎలా అంటే ಹೇಗೆ. అతను ఎలా వస్తాడంటే అవను ಹೇಗೆ బరుతానే. బాగా గమనించండి, ఇక్కడ మొత్తం ఉన్నది 10 పదాలే. 10 పదాలను బేస్ చేసుకుని ఎన్ని వాక్యాలు చెప్పాను చూడండి. ఇదే విధంగా మీరు ఎన్నైనా వాక్యాలు చెప్పచ్చు. ఇది శాంపిల్ వీడియోనండి. ఇక్కడ పెట్టిన వీడియోలు. మీకు కంప్లీట్ కోర్స్ కావాలంటే మా పూర్తి వీడియోలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్కు 9789099589కు మెసేజ్ పెట్టండి. మీకు పూర్తి వివరాలు పంపుతాము. ఇది ఫ్రీ కోర్స్ కాదు. ఇక్కడ చెప్పేది ఫ్రీ కోర్సే, బట్ మా దగ్గర ఉన్న వీడియోస్ మొత్తం పంపిస్తాము. ఈ బుక్స్ అన్నీ పంపిస్తాము. మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి, ఎంత అమౌంట్ ఎంత అనేది డీటెయిల్స్ పంపిస్తాము. మీకు ఆ అమౌంట్ ఓకే అయితే తీసుకోవచ్చు, ఫోర్స్ ఏం లేదు. మీకు మా దగ్గర అన్ని భాషలు తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ దొరుకుతాయి. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు, తెలుగు టు కన్నడ డీటెయిల్స్. మీకు తమిళం కావాలంటే తెలుగు టు తమిళ్ డీటెయిల్స్ అని ఒక మెసేజ్ పెట్టండి. ఇంగ్లీష్ కావాలంటే తెలుగు టు ఇంగ్లీష్ అని ఒక మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ మొత్తం పంపిస్తాము. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.